నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం రద్దు చేయాలి. జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం డిమాండ్. పెందుర్తిలో స్థల వివాదం, పోలీసులు ఎదుటే కొట్లాట. రాజకీయాలకు అతీతంగా విశాఖ అభివృద్ధి, విశాఖను రాజధాని చేయాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యులు టీఎస్ఆర్ వెల్లడి. స్థల వివాదం రెండు కాలనీవాసుల మధ్య కొట్లాటకు దారితీసింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వర్గంపై మరో వర్గం కర్రలతో దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీలు జలిపించడంతో అదుపులోకి వచ్చింది. పెందుర్తి అంబేద్కర్ కాలనీ సర్వే నంబర్ 114లో స్థానికుల అవసరార్థం మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి జీవీఎంసీ అనుమతులు మంజూరు చేసింది. అయితే ఎరుకుల కాలనీకి చెందిన కొందరు వాటర్ ట్యాంకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న అంబేద్కర్ కాలనీ వాసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో అంబేద్కర్ కాలనీకి చెందిన కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. అక్కడి నుండి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎరుకుల కాలనీ వాసులు యత్నించడంతో మళ్లీ ఇరు వర్గాలు కోట్లాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ జడిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా దారుణంగా బిహేవ్ చేశారు. అది మా రోడ్ అని అంటూ ఉంటున్నా కూడా వాళ్ళు మాది ఇది అనేసి మంచిగా మేము చెప్తున్నా కూడా వాళ్ళు ఎంతో తిట్లుకొని ఒక రాడ్లు కర్రలు పెద్ద పెద్ద ఇవి రాడ్లతో సమాజం బొర్రలు పగలు కొట్టారండి. ఆడవాళ్ళు మగాళ్ళే బాగా చేశారండి. వాళ్ళు గత 12 సంవత్సరాలుగా కాలనీలో నివాసం ఉంటున్నామండి. అది జీవీఎంసీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మా కాలనీకి 20 అడుగుల రోడ్లు 3 రోడ్లు ఇచ్చారండి. అవి 20 అడుగుల రోడ్లలో ఆ రోడ్డు మీద వాటర్ ట్యాంక్ వస్తుందండి. నిత్యం ఆ రోడ్డు మీద మేము వాటర్ ట్యాంక్ పట్టుకుంటూ ఉంటామండి. ఆ ప్రభుత్వం కూడా అది గుర్తించిందండి. అది జీవీఎంసీ మ్యాప్ లో కూడా ఉన్నదండి. మౌల, దసరా, రాము అనే పక్కనున్న ఏకలవ్య కాలనీలో ఉండేవాళ్ళు అతి దారుణంగా ప్రతిసారి ఆ రోడ్డుని భూ కబ్జా చేద్దామని, ఆక్రమిద్దామని, మౌలాకి కూతుళ్ళకి 2 ఇల్లులు ఉన్నాయని ప్రతిసారి ఆ రోడ్డును ఆక్రమించడానికి వస్తున్నారండి. పనికి పోతుంటారండి. మగవాళ్ళు తెల్లవారుసరికి ఆడవాళ్ళు కూడా పోతుంటారండి. సమయం చూసి కత్తులు కర్రలు పట్టుకొని దుర్మార్గంగా ఎవరినో లేపేస్తే కానీ ఆ రోడ్డు మాకు క్లియర్ అవ్వదని ప్రతిసారి దాని మీద కేసులు ఉన్నాయండి. ఆల్రెడీ సీఏ గారికి దృష్టిలో ఉన్నదండి. ఆల్రెడీ ఆ మ్యాప్ కూడా మేము చూపించామండి. సీఏ గారు అప్పుడు ఆపించారండి. ఇది జీవీఎంసీ మ్యాప్ లో ఇది రోడ్ అని ఉంది, మీరు కట్టడానికి వీలు లేదు అని సీఏ గారు చెప్పిన సీఏ గారు మళ్ళా ఈ రోజు ఈ ఏకలవ్య కాలనీలో ఉండే మగవాళ్ళందరూ తవ్వుతుంటే మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చామండి. 4 రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే సీఏ గారు ఏం చెప్పారు, వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలండి. మేము వేరే పనిలో ఉన్నామంటే వారం రోజులు ఆపమన్నాం. ఈలోగా సీఏ గారు వాళ్ళకి పర్మిషన్ ఎలాగిస్తారండి? అది రోడ్ అని తెలుసు, అది రోడ్ అని మ్యాప్ ఉంది, అయినా పర్మిషన్ ఎలాగిస్తారండి? మొత్తం 20 అడుగుల రోడ్లు 3 ఉన్నాయి సార్. ఈ 20 అడుగుల రోడ్డులో మొత్తం ఇక్కడ భూ కబ్జాదారులుగా దళిత నాయకుడుగా బ్రోకర్ గా పనిచేస్తున్నటువంటి
ఈ దుంగ రామారు మౌల అన్న అతను ఆ 20 అడుగుల రోడ్డుని ఆక్రమించడానికి ఒక దొంగ పట్టా తీసుకొచ్చి, ఎందుకు పనికిరాని దొంగ పట్టా తీసుకొచ్చి అక్కడ ఆ సరిహద్దులు వేరు, వాటి యొక్క స్వరూపాలు వేరు, అటువంటి పట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ 20 అడుగుల రోడ్డు నాదే, నా కూతురికి సంబంధించిందని చెప్పేసి ఈ రోజు అది అన్యాయం కదా ఆ రోడ్డును ఆక్రమించడానికి వాళ్ళు పూనుకున్నారండి. ఎందుకంటే ఈ 20 అడుగుల రోడ్లో వాటర్ ట్యాంక్ వస్తుంది, మొత్తం అది ఒక రహదారిగా ఉంది, అది వాళ్ళు నడుస్తున్నారు, మేము నడుస్తున్నాము. ఆ రోడ్డును ఆక్రమించడానికి ఈ రోజు మేము అక్కడ పునాదులు తీస్తున్నారు. సంక్షేమ బోర్డు వద్ద పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జిల్లాలోని 30 మండలాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన 1300 క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు గొంతెన అప్పారావు తెలిపారు. సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయలు మూలుగుతున్న కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి, సహజ మరణం పొందిన వారికి, గర్భిణీలకు అందాల్సిన క్లెయిమ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. ఇప్పుడు 300 రూపాయలు 330 రూపాయలు అమ్ముతుంది. ఆ కారణంగా బిల్డింగ్ ఓనర్స్ పనులు విడుదల చేశారు. అలాగే సిమెంట్, ఐరన్ కూడా అధిక ధరలు అమ్ముతున్నారు. ఐరన్ అధిక ధరల వల్ల బిల్డింగ్ వర్కర్స్, బిల్డింగ్ ఓనర్స్, అలాగే మరి బిల్డర్స్ కూడా పనులు విడుదల చేశారు. కాంట్రాక్ట్ వర్కులు లాగా కార్మికులు వలసపోతున్నారు. అలాగే ఇసుక రవాణా సరిగా జరగడం లేదు. ఆ ఇసుక పోలీసులు అలాగే ఎంఆర్ఓ గారు అందరూ కూడా లారీలని వాటిని ఆఫ్ చేసి ఆ ఇసుక రవాణా జరగకుండా విడుదల చేస్తున్నారు. దానివల్ల ఇసుక రవాణా లేక కార్మికులందరూ కూడా పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం అన్న చర్యలు తీసుకొని ఇసుక వేలం పాటలు పెట్టి వాళ్ళు సరైన రసీదులు పెట్టి ఇసుక రవాణా స్వచ్ఛతం చేయడానికి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ విధంగా మరి కార్మికుడికి మరి క్లైమ్స్ తక్షణంగా పరిష్కారం చేసి ప్రభుత్వం కొత్త మా యొక్క భవన నిర్మాణ కార్మికుల చెస్గా వసూలు చేసిన సొమ్ము పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు అసిల్మెట ఫ్లైఓవర్ వద్ద ఆందోళన నిర్వహించింది. అధికారంలోకి వస్తే ధరలను స్థిరీకరిస్తామని చెప్పిన ఎన్డీఏ సర్కార్ నెల తిరక్కముందే రైల్వే ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి షేక్ రెహమాన్ విమర్శించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య జనం నడ్డి విరిచిందన్నారు. పెంచిన ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు డి రమణ, ఎం చిట్టుబాబు, సింహాద్రి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. హామీలనేవి ఇచ్చాయి. ఆ హామీలనేవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అనేది నెల రోజులు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రజలకు అందరికీ కూడా గిఫ్ట్ కానుకగా మొన్న రైల్వే ఛార్జీలు కానీ, ప్రయాణిక ఛార్జీలు, రవాణా ఛార్జీలు పెంచడం జరిగింది. మరి అది అయ్యి ఇంకా ఒక వారం అవ్వకముందే మళ్ళీ పెట్రోల్, డీజిల్ అనేవి పెంచి మరి నిన్న మనకి ఏదైతే గ్యాస్ ఉందో వంట గ్యాస్ మీద కూడా 16.5 కూడా పెంచడం అనేది జరిగింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే మూలిగే నక్కపై తాటిపట్టు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలకు ఇంకా రెక్కలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ అలాగే రైల్వే ఛార్జీలు తగ్గించాలని ఆటో యూనియన్గా మరి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా మరి మిగతా కార్మిక సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాట ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రెండో పక్క ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆయిల్ కంపెనీలతో పెరిగిన సిమెంట్ ధరలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బిల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ ధరలను తక్షణం అదుపు చేయాలని సిమెంట్ కంపెనీలకు సూచించారు. ఈ మేరకు స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన బిల్డర్స్ జేఏసీగా ఏర్పడ్డారు. సిమెంట్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు సిమెంట్, ఇసుక కొనుగోళ్లను నిలిపివేసినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ప్రజలు, డీలర్లు సిమెంట్ కొనుగోలు చేయవద్దని కోరారు. అక్రమంగా 50% పెంచిన సిమెంట్ ధరలకు కళ్లెం వేయాలని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో క్రీడాల్ చైర్మన్ సుబ్బరాజు, చెరుగు రామకోటయ్య, బి రాజా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన 2/6/2014 చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రాన్ని నిలువుగా చీల్చేసిన ఒక ప్రభుత్వం మనమందరూ చాలా బాధతో నిండి ఉన్న సమయంలో సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వారు ఒక బ్రహ్మాండమైన పార్టీ చేసుకున్నారు. పార్టీ ఎంజాయ్మెంట్
పార్టీ చేసుకుని రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏంటంటే గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు 50 రూపాయలు పెంచి. ఏదో ఒక 5% పెరిగింది, 10% పెరిగిందంటే దానికి అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కొన్ని 15% నేచురల్ గా అన్ని పెరుగుతున్నాయి కాబట్టి పెంచారు అనుకుంటున్నాం. ఇదేమిటండి ఇది? అంటే ఎవరు అడిగి కూడా లేడు. రాష్ట్ర విభజన అయింది, కొత్తగా సీఎంలు 2 సీఎంలు ఏర్పడింది, గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది. అందుకని చెప్పి ఇష్టం వచ్చినట్టు దోసుకుని తినడానికి చూస్తూ ఊరుకునేదానికి ఇక్కడ ఎవరు లేరు. ప్రజలు లేరు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కూడా లేరు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ చేసిన దురాఘాతానికి, దోపిడీదానికి మీరు కూడా బాధ్యతలు కావద్దు మీరు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడాలి మీరు కూడా. మీరు ఇంతవరకు మీరు వాళ్ళే ఏదో కమిషన్ వస్తుంది తీసుకుంటున్నారు, సంతోషం. మీ బిజినెస్ మీరు చేస్తున్నారు. ఈ 1 వీక్ మాత్రము 3/4 షట్టర్ మాత్రము, ఒక 1/3 షట్టర్ మీరు క్లోజ్ చేసి. ఇంతకు ముందు ఆల్రెడీ రోబో శాండ్ గురించి చాలా మేము సెషన్స్ పెట్టడం జరిగింది. బ్రదర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మన వాటి గురించి చాలా మందికి అవగాహన కలిగించాం. కానీ ప్రజలు ఏంటంటే ఇటు వస్తున్న రోబో శాండ్ అంటే శాండ్ తయారయ్యేది రాయి ద్వారా తయారవుతుంది. యాక్చువల్ గా రాయికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రాజారావు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇదొక మోడర్న్ స్కూల్ గా, ఎందుకంటే ఇది 2 స్కూల్ అయిపోయినాయి. 2 స్కూల్ కి కామన్ గా ఉండేటువంటి గ్రౌండ్ ఉంది ఇక్కడ అందరికి. ఎందుకంటే ఇది కూడా 55 ఏళ్ళు పైబడింది స్కూల్ పెట్టి, దీనికి ఒక చరిత్ర ఉంది. అందుకనే నేను ఈ ఏడాది నేను ఎప్పుడో అనుకున్నాను, నేను అధికారికంగా చేయాలనుకున్న. లాస్ట్ టైం హెడ్ మాస్టర్ జాయిన్ అయిన వెంటనే పిలిపించుకున్నాం. మేమిద్దరం అనుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం అక్కడ స్వర్ణోత్సవాలు చేయాలని చెప్పి. నేను ఒక డేట్ అది ఫిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు ప్రకటించడం కరెక్ట్ కాదు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి అందరం కలిసి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా తన కుటీల రాజకీయాలను మానుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం విమర్శించారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసిన టీడీపీ నాయకులు అక్రమ మార్గాన స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి విప్ జారీ అధికారం ఉన్నందున ఫిరాయింపులు చెల్లనేరవని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుల, ఉపాధ్యక్షులకు నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సహజంగా మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఈరోజు ప్రజలు ఎక్కడైతే మాకు మెజారిటీ ఇచ్చారు ఆ మండలాల్లో సమన్వయం చేసుకొని మాకు మెజారిటీ రాని దగ్గర కూడా మా సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా మేము రోల్ క్లారిటీ ఇవ్వాలన్నటువంటిది ఈ కార్యక్రమానికి పార్టీ హైకమాండ్. రాజకీయాలకు అతీతంగా విశాఖను అభివృద్ది చేస్తానని రాజ్యసభ సభ్యులు టి సుబ్రహ్మరెడ్డి అన్నారు.
కేజీహెచ్ ఆవరణలోని టీఎస్ఆర్ పీఠం నిర్మించిన ధర్మసత్రం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని, రాష్ట్ర రాజధానిగా దీన్ని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రైల్వే బడ్జెట్లో విశాఖ నుంచి కొత్తగా 3 రైళ్లు ప్రవేశపెట్టాలని సంబంధిత మంత్రిని కోరినట్లు చెప్పారు. కేజీహెచ్ కు వచ్చే కేన్సర్ రోగులు అగనంపూడిలోని కేన్సర్ ఆసుపత్రిలో కూడా వైద్య సేవలు పొందవచ్చన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, ధర్మసత్రం నిర్వాహకులు సాంబదాస్, పీఠం ప్రతినిధులు వర్ధారెడ్డి, భాష సమావేశంలో పాల్గొన్నారు. ఏదేమైనా ఆసుపత్రికి వచ్చినటువంటి పేదవారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ ట్యాంకు, రెడీమేడ్ బాత్రూమ్స్ అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి సత్రం కట్టించాను. వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంది. దాని తగ్గట్టు శ్రీకృష్ణ సమాజం వాళ్ళతో నేను ఒప్పందం తీసుకుని భోజనం ఉచితంగా పెట్టేట్టుగా ఏర్పాటు చేశాను. ఆయన స్వామి ఇంట్లో ఉన్నాడు. నా కొడుకు మీద వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. అఫ్కోర్స్ మెయింటెనెన్స్ కోసం ఏదో కొంచెం అమౌంట్ పడేదో కరెంట్ కోసం ఛార్జ్ చేశారని తెలిసింది. అదేం పెద్ద ఎక్కువ కాదు. అదొకటి. రెండవది వచ్చి కేంద్ర ఆసుపత్రిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లకి వెంటనే ట్రీట్మెంట్ కొరకు 400 కోట్ల రూపాయలతో నేను అటోమిక్ ఎనర్జీ మినిస్ట్రీ నుంచి విశాఖపట్నం ప్రజలకి క్యాన్సర్ హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. అది మీకు తెలిసిన విషయమే. టర్నర్ సత్రంలోని గుండిజాదేవి ఆలయంలో కొలువు తీరిన జగన్నాథ స్వామి వరహ రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. రథోత్సవాల్లో భాగంగా టన్నల్ చౌట్రిలో దేవదేవుడు రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన 4వ రోజైన బుధవారం సుభద్ర, బలభద్రులతో కలిసి స్వామి వరహ అవతారంలో కన్నుల పండుగ చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అప్పయ్యనగర్లోని భూసమేత విజయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ నేటితో ముగిసింది. ఇప్పటి వరకు 1686 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కన్వీనర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె సంజారాణి తెలిపారు. గత నెల 28న కౌన్సిలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 3వ తేదీన ఆప్షన్స్ జరుగుతాయి. రేపు ఆప్షన్స్ ఎక్సైజ్ అవుతుంది. రేపటితో అయిపోతుంది. ఇంకేమైనా ఎక్స్టెండ్ చేస్తే ఎల్లుండి కూడా ఉండొచ్చు. ఆప్షన్స్ ఎన్ని మంది 1686 ఇప్పటికి అయ్యిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, దేవాలయాల్లో శాస్త్రోక్తంగా వర్ణయాగాలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పునరుద్ఘాటించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు శుభ గడియల్లో ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు.
అప్పన్నను దర్శించుకునేందుకు సింహగిరికి చేరుకున్న స్వామీజీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో కె రామచంద్రమోహన్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. నేను అప్పటితోనే చూస్తాను. తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నెన్నో దేవాలయాలు దర్శనం చేసి ఈరోజు అప్పన్న బాబుని దర్శనం చేసుకుని 5వ తారీఖుని చాతుర్మాస దీక్ష అంటే జూలై 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9 వరకు 2 నెలల పాటు జరిగే చాతుర్మాస దీక్షకి ఇక్కడి నుంచి వెళ్లాలని ఉద్దేశం చేత చంద్రబాబు మీద మాకు ఏ రకమైన నెగిటివ్ లేదు. ఆయన మీద వ్యక్తిగతంగా మేము ఏ మాట మాట్లాడలేదు. మేము మాట్లాడిందల్లా ఒకటే, ముహూర్తాలు బాగుంటే అటు మోడీ ముహూర్తం బాగోలేదు, ప్రమాణ స్వీకారం, ఇటుపక్క చంద్రబాబు ముహూర్తం బాగోలేదు, 2 రాత్రిపూట చేశారు. మోడీ ముహూర్తంలో గ్రహాలు కూడా బాగోలేవు, అక్కడి నుంచి ముందే చనిపోవడం కూడా జరిగాయి. అలాగే ఇక్కడ కూడా కొంచెం వాతావరణం బాగలేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం, సమాజం కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప రాజకీయ నాయకుల మీద నెగిటివ్ కాదు. అందులో చంద్రబాబు నాయుడు మీద అసలు నెగిటివ్ కాదు. అతను గెలవాలని మేము చాలా మనస్ఫూర్తిగా దేవుని మొక్కాము. ఇందులో కాంట్రవర్సీ చేయవలసిన విషయం ఏమీ లేదు. అయితే హిందూ మతాన్ని ఎవరైతే రక్షిస్తారో, హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో, దుర్మార్గమైన విదేశీ మతాలు భారతదేశంలో చేరి అన్యమత ప్రచారం కోసం మత మార్పులు చేస్తున్న వాటిని ఎవరైతే అరికడతారో, మత మార్పులను ఎవరైతే అరగడతారో అలాంటి వాళ్ళని పారద్రోలడానికి మేము వీటికి అన్నిటికీ మద్దతు కలిపాము. కొంతమంది తెలియకుండా అనుచిత వాక్యాలు ఏవో చేస్తారు, అది రాజకీయ లబ్ధి కోసం, పదవుల కోసం. వాళ్ళ గురించి మేము మాట్లాడవలసిన పని లేదు. మేము మాట్లాడవలసినంత ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఐద్వా మహిళలు మండిపడ్డారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెందుర్తి నాయుడు తోటలో ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను చేసిన పాల్ ను పార్లమెంట్ నుంచి బహిష్కరించి చర్యలు తీసుకోవాలని ఐద్వా నాయకురాలు రమణికుమారి, ప్రభావతులు మండిపడ్డారు, డిమాండ్ చేశారు. ప్రజల బాగోగులు చూడాల్సిన నేత మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జీవీఎంసీ 1వ వార్డులో ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కొరడా జలిపించారు. శ్రీకృష్ణపురంలో జోన్ 1 ఏసీపీ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆక్రమణలు తొలగించారు. గతంలో బీఆర్టీఎస్ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోయిన రామకృష్ణాపురం నిర్వాసితులకు ఈ ప్రాంతంలో ఇళ్లు కేటాయించారు. ఇందుకోసం కార్పొరేషన్ లేఅవుట్ ను వేసింది. ఖాళీ స్థలాలపై కన్నేసిన కొందరు కబ్జా రాయిళ్లు పాకలు వేసి ఆక్రమించే యత్నం చేశారు. దీనిపై స్పందించిన జీవీఎంసీ రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో 20 పాకలను తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే నెంబర్ 26 ముసల్లోలో అనాథరైజర్కు 20 మంది దాకా పాకలు వేసేదండి. 5 డేస్ బ్యాక్ వచ్చి చెప్పడం జరిగింది, దాన్ని తీసేసుకోండి అట్లా అని చెప్పేసి. అదో కొద్దిగా ప్రొటెక్ట్ చేసాము తీవ్వనివ్వకుండా. సో మరి ఈరోజు డిపార్ట్మెంట్ సహాయంతో తీసేస్తున్నాం. దాన్ని హింస అంత ఐడియా లేదు. ఆ రోజైతే వచ్చాము మేము వేసేటప్పుడు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇది జీవీఎంసీ ల్యాండ్ కాబట్టి మరి పోలీస్ ఎయిడ్ తీసుకొని. కార్మిక సాంస్కృతిక రంగ నాయకులు, ప్రముఖ కళా పోషకులు పిఎస్ నాయుడు సప్తతి దినోత్సవం మరియు వైవాహిక స్వర్ణోత్సవం వేడుకగా జరిగింది. పోర్టు సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులు ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి వెల్ఫేర్ గ్రూప్ సంస్థల అధినేత, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 5 దశాబ్దాల పాటు నాటక రంగానికి నిర్విరామ కృషి చేసి విశేష సేవలందించారని కొనియాడారు.
అదేవిధంగా కార్మికుల కోసం వివిధ పోరాటాల్లో ఆయన పాల్గొన్నారని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నర్వ రాంబాబు, బాదంగిరి సాయి, కాశీ విశ్వనాథ్, స్టార్ మేకర్ సత్యానంద్, బుద్ధా శివాజీ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, అది గత 5-6 మాసాలుగా నేను ఏ కార్యక్రమాలకి అటెండ్ అవ్వలేదు. ఎవరు పిలిచినా కానీ కొద్ది నెలలు నన్ను విడిచిపెట్టేసేయండి. లాస్ట్ 5 సంవత్సరాలు నేను వ్యాపారానికి దూరం అయిపోయి మరి రాజకీయంగా వెళ్ళడం వల్ల కొద్దిగా ఆఫీస్లో కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఇబ్బంది. అందుకని అది సెర్చ్ చేసేంత వరకు నన్నైతే విడిచిపెట్టేయండి. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 1 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 4 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 20 కిలోమీటర్లు, రాత్రి 20 నుండి 22 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. పశుగ్రాసాలను యూరియా నీళ్లతో తడపడం ద్వారా వాటి పోషక విలువలను పెంచవచ్చు. స్వల్ప ఖర్చుతో సులభంగా ఉత్పత్తి చేసుకునే అజోల్లాను దానాలో కలుపుకుంటే రైతుకు ఖర్చు తగ్గుతుంది. మాంసకృత్తులు అధికంగా ఉన్న అజోల్లాను వేరుశనగ చెక్క, ప్రతి చెక్కకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం రద్దు చేయాలి. జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం డిమాండ్. పెందుర్తిలో స్థల వివాదం, పోలీసులు ఎదుటే కొట్లాట. రాజకీయాలకు అతీతంగా విశాఖ అభివృద్ధి, విశాఖను రాజధాని చేయాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యులు టీఎస్ఆర్ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.